బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు ఇక వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న 2-3 రోజులు ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అని చెప్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరం అంతా కూడా మేఘావృతమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ చిరుజల్లు. ఇక సాయంత్రం అయితే చాలు ఇక నల్లటి మేఘాలు విశ్వరూపం చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో మరి ఎటువంటి వర్షపాతం నమోదు కాబోతుంది, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్టులు ఏంటి, ఈ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో గడిచినటువంటి జూన్ నెల పూర్తిగా వానలు లేక ఎండలు వడగాల్పులతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇక వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి అంటే ఇవాళ నుంచి జూలై 5వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ సీజన్లోనే మొదటిసారిగా సుదీర్ఘంగా సాగే ముసురు వానలు ప్రారంభం కానున్నాయంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక పింక్ అలర్ట్ జారీ అయినటువంటి ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలు రోజుకు 100 నుండి 120 మిల్లీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రెడ్ అలర్ట్ జారీ అయినటువంటి ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు రోజుకు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మధ్యస్థ వర్షాలు ఈ ప్రాంతంలో రోజుకు 15 నుంచి 45 మిల్లీమీటర్ల వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాలో 10 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు తేలికపాటి జల్లులు పడేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఆయనకి హైదరాబాద్ విషయానికి వస్తే తాజా అలర్ట్ ప్రకారము భాగ్యనగరంలో రాబోయే 3 రోజుల పాటు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉండగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వర్షాలు మరి ప్రధానంగా ఎండిపోతున్న పంటలకు అడగంటుతున్న భూగర్భ జలాలకు ఎంతో ఊటనిస్తాయంటూ నిపుణులు భావిస్తున్నారు. సో మరి ఈ వర్షాల ప్రభావం ఎట్లుండబోతుంది అంటే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి అంచనాల ప్రకారం అయితే ఇది చాలా ఎక్కువ మొత్తంలో ప్రభావం ఉండబోతుందని చెప్తా ఉంది. సో ఇటు ఏపీ అయినా తెలంగాణ అయినా ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఈ 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం. సో వాతావరణ శాఖ అఫీషియల్గా ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఏ ప్రాంతానికి ఏ మేర వర్షపాతం నమోదు కాబోతుంది, ఏ అలర్ట్ను జారీ చేసిందంటూ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కనుక అసలు వెదర్కి సంబంధించి మరి ఏ జిల్లాలో ఎంత మేర దాని ప్రభావం ఉండబోతుంది అనేది కూడా మనం చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నో తొలి వెలుగు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా అంటే వెదర్కి సంబంధించి ఇక్కడ చూడండి మనకు మ్యాప్లో క్లియర్ కనిపిస్తుంది. సో రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ కనుక మనం చూస్తే 48 అవర్స్ కావచ్చు, లేకపోతే ఇట్లా మనకు ఓవరాల్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ 24 అవర్స్ సంబంధించినటువంటి రెయిన్ఫాల్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద 24 అవర్స్ సంబంధించినటువంటి రెయిన్ఫాల్ చూస్తూ ఉన్నాం. ఒకసారి అది కనుక గమనిస్తే మీరు చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. వాతావరణ శాఖ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి క్లియర్గా కొన్ని అంశాలు ఇక్కడ మెన్షన్ చేసింది. ఆదిలాబాదు, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న, కామారెడ్డి, పెద్దపల్లి, ఇక కరీంనగరు, హనుమకొండ, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతం అంతా కూడా సో మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. సో అనుకున్నట్టుగానే ఇక్కడ మనం మ్యాప్లో చూస్తే 15.6 to 64.5 మధ్య వర్షపాతం నమోదు కాబోతుంది. ఇదంతా కూడా మనం ఇక్కడ లైట్ ఎల్లో ఇక్కడ బ్లూ, ఇక్కడ ఈ కలర్ అంతా కూడా కనిపిస్తుంది కదా మీకు. ఈ కలర్లో ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ ఉత్తర తెలంగాణ కావచ్చు, మధ్య తెలంగాణలో భారీ వర్షాల సూచన ఉందని క్లియర్గా చెప్తా ఉంది. ఇంకా 64 to 15 60 నుంచి 100 mm, సో 60 to 100 mm సంబంధించి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్, ఎల్లోకి చాలా తేడా ఉంటాయి వాతావరణంలో. ఈ అలర్ట్లను బట్టి మరి వాతావరణంలో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదవుతుందో ముందస్తు హెచ్చరికలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్లూ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ, లేకపోతే లైట్ ఎల్లో కానీ, ఇక్కడ వైట్ కానీ, వైట్ అంటే అసలు వర్షపాతమే నమోదు కానీ ప్రాంతం ఇదంతా కూడా. సో ఈ లైట్గా ఉన్నటువంటి ఎల్లోలో
మ్యాక్సిమం 0.3 టు 2.5 మధ్య వర్షపాతం నమోదవుతుంది. ఇక థిక్గా ఉన్నటువంటి ఎల్లో ఉంది, థిక్ ఎల్లోలో 15 టు 2.5 టు 15 మధ్య వర్షపాతం నమోదవుతుంది. ఇక ఈ బ్లూ కలర్లో మనకు 15 టు 16 అంటే దాదాపు 15% నుంచి 60% వరకు వర్షపాతం నమోదవుతుంది. ఇక ఈ గ్రీన్లో 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. 100 మధ్యలో వర్షపాతం మరి ఎంఎంలో నమోదైనటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇట్లా 24 గంటలకైతే భారీ వర్ష సూచన మనకు కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము, ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారము భారీ కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి 48 అవర్స్ చూసుకుంటే 48 అవర్స్ మీన్స్ మనకి ఈరోజు 3వ తేదీ 4/5 అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులకు సంబంధించిన అప్డేట్లు చూస్తే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది పింక్ కలర్లో కనిపిస్తుంది. పింక్ మీన్స్ పింక్ ఆర్ మెరూన్ మిక్స్ అయ్యింది. ఈ కలర్ చాలా దారుణంగా ఉంటుంది వర్షం ఇంకా. సో 64.5 అంటేనే భారీ వర్షం, అది భారీ వర్షం. కానీ 100 అబోవ్ ఇక్కడ దాటి వర్షపాతం నమోదు అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ అది జయశంకర్ భూపాలపల్లి ఇటు మంచిర్యాల మధ్యలో ఉన్నటువంటి కొంత ప్రాంతం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కనబోతున్నాయి. సో ఇక 3 అంటే 72 గంటలకు సంబంధించి చూస్తే 72 గంటల్లో కూడా వర్షాలు ఎక్కడ తగ్గుముఖం పట్టట్లే. తేలికపాటి వర్షాలు, మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, ఇట్లా రకరకాలుగా వర్షాలు తమ ప్రభావాన్ని చూపించబోతా ఉన్నాయి. కేవలం మరి అల్పపీడనం కారణంగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడం, గత జూన్లో రైతులు ఎక్స్పెక్ట్ చేసినంత వర్షపాతం నమోదు కాకపోవడం, ఇట్లా పలు కారణాల వల్ల మరి వాతావరణంలో మార్పులు క్లియర్గా ఈ అల్పపీడనం ద్వారా క్లియర్గా అనిపిస్తూ ఉంది. కాబట్టి సో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. కాబట్టి సో తస్మా జాగ్రత్త ప్రజలారా, అవసరం అత్యవసరం ఉంటేనే మీరు ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి మంచిర్యాల, కరీంనగర్ ఏ ప్రాంతం అవుతుందో ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు మాత్రం దయచేసి వర్షానికి బయటికి వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయకండి. అండ్ పొంగుతున్న వాగులు, పారుతున్నటువంటి నదులు, వాటిని దాటేటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి. మనం చూస్తూ ఉంటాం గ్రామాలలో కావచ్చు, లేకపోతే జిల్లాలలో కొన్ని బ్రిడ్జిలు ఉంటాయి, కనెక్టివిటీ బ్రిడ్జిలు ఉంటాయి. ఆ బ్రిడ్జిల పై నుంచి మరి వర్షానికి సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి వరద అంతా కూడా ఉధృతంగా వెళ్తుంటుంది. ఆ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తున్నటువంటి టైంలో కొంతమంది లారీ డ్రైవర్లు, కొంతమంది ఆటో డ్రైవర్లు, కొంతమంది బస్ డ్రైవర్లు, కొంతమంది 2 వీలర్సు ఇక అత్యుత్సాహం అనుకోవచ్చు, లేకపోతే గమ్యానికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో తమ వాహనాలని మరి పొంగుతున్నటువంటి నదిపై నుంచి, పొంగుతున్నటువంటి వరద ఉధృతి నుంచి తీసుకెళ్ళి మరి ఒక్కసారిగా ఆ వరదకు వాగులో పడి కొట్టుకుపోయి ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బస్సు డీసీఎంలు, లేకపోతే కార్లు, 2 వీలర్లు, మనుషులు కూడా ఇలా మరి అత్యంత దారుణంగా ప్రాణాలు విడిచినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఎందుకంటే ఒక వరద ఉధృతి అనేది చాలా దారుణంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. సో పైనుంచి వరద వస్తుందంటే ఇక్కడ మరి దాని యొక్క పొంగు విధానం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు కొట్టుకొని పోయి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాగును, వంకల్ని వర్షాల సమయంలో దాటే ప్రయత్నం చేయకపోవడం మంచిదంటూ వాతావరణ శాఖ చెప్తోంది. అండ్ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడ మ్యాన్హోల్ ఓపెన్ ఉంది, ఎక్కడ మరి గుంతలు ఉన్నాయో చూసుకొని ప్రయాణించాల్సిన బాధ్యత. అండ్ మీ కార్ల పార్కింగో లేకపోతే మీ 2 వీలర్ పార్కింగ్ కూడా సో సేఫ్టీ ప్లేస్ అంటే ఎక్కడైతే హైగా అంటే కొంత పార్కింగ్ సమయంలో మీరు పార్క్ చేసేటువంటి కారు కొంత ఎత్తైనటువంటి ప్రదేశంలో పార్క్ చేసుకుంటే బెటర్. సో లోతట్టు ప్రాంతాల్లో మీ కారు కనుక పార్క్ చేసుకుంటే ఆ కారు కాస్త పడవగా మారి ఏ మూసీలోనో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూస్తున్నాం. కాబట్టి సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, తస్మా జాగ్రత్త అని చెప్తుంది. ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇవన్నీ సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వర్షాల ప్రభావంతో, ఉరుములు మెరుపుల ఈ గాలులతోటి కొన్ని చెట్లు విరిగి విద్యుత్ స్తంభాల మీద పడేటువంటి సందర్భాలు ఉంటాయి. అక్కడ విద్యుత్తు కోతలు ఏర్పడతాయి. మరికొన్ని చోట్ల రోడ్లపైన ఉన్నటువంటి చెట్లు విరిగి ట్రాఫిక్ అంతరాయం కలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా పలు రకాల సమస్యలు ఈ వర్షాలతో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో వర్షాలని దృష్టిలో పెట్టుకొని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు 1-2 సార్లు నిదానంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చెట్టు విరుగుతుందో, ఎక్కడ విద్యుత్ స్తంభము మరి పైన పడుతుందో తెలియదు. సో ఉరుములు మెరుపులటువంటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ఇక జూన్ కంటే భిన్నంగా ఈ జూలై మొదటి వారంలోనే వర్షాలు మరి ఈ రకంగా రైతులను పలకరించడం, రైతన్నల కళ్ళల్లో కూడా కొంత సంతోషం కనిపిస్తోంది.